హైదరాబాద్ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం గందరగోళానికి కారకులెవరు? గ్రేటర్ సమస్యల కోసం కారకులెవరు? సమస్యలకు కారకులు మీరంటే మీరే అంటూ ఒకరిపై ఒకరు నిందలు నిబంధనల ప్రకారమే ఉన్నామంటున్నారు అధికారులు. అధికారులపై తీవ్ర ఆరోపణలు చేసిన కార్పొరేటర్లు. ఇక ఆరోపణలపై మేయర్ వేసిన హౌస్ కమిటీ ఏం తేల్చబోతుంది? వాచ్ ది స్టోరీ. సుదీర్ఘకాలం తరువాత హైకోర్టు ఆదేశాలతో హైదరాబాద్ జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధికారులపై తీవ్రమైన ఆరోపణలు, అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు అన్ని పార్టీల కార్పొరేటర్లు. ఇక ఎక్స్ అఫిషియో హోదాలో హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీలో పనిచేసే ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులు ఎవరి కోసం పనిచేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రజల సమస్యలను గాలి కొదిలేసి సొంత లాభం కోసం మాత్రమే ఉన్నారని ఆరోపించారు. అధికారులు ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జీహెచ్ఎంసీలోని అన్ని డిపార్ట్మెంట్లలోని అధికారులందరూ వసూళ్లకు పాల్పడుతున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. మేయర్ గారు ఇక సభలో 3 ప్రశ్నలపై తీవ్రమైన చర్చ జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పార్టీలకు అతీతంగా అధికారులపై వరుస దాడులు చేశారు కార్పొరేటర్లు. జీహెచ్ఎంసీలో ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు? డిప్యూటేషన్ పై ఎంతమంది పనిచేస్తున్నారు? ఏళ్ల తరబడి ఒకే స్థానంలో కూర్చున్న వారి లెక్కలు గోప్యంగా ఎందుకు ఉంచారని ప్రశ్నించారు కార్పొరేటర్లు. జీహెచ్ఎంసీలో ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నా ప్రయోజనం లేదన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా డిప్యూటేషన్ అంశాన్ని ప్రశ్నించారు. దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్ క్లారిటీ ఇచ్చారు. 300 మంది డిప్యూటేషన్ పై ఉన్నారని, రిటైర్డ్ అధికారులు 45 మంది ఉన్నట్లు చెప్పారు. డిప్యూటేషన్ అనేది ప్రభుత్వ నిర్ణయం అన్నారు కమిషనర్. రిటైర్డ్ ఉద్యోగులపై త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు రొనాల్డ్ రాస్. గ్రేటర్లో స్ట్రీట్ లైట్లది సైతం స్కామ్ అన్నారు కార్పొరేటర్లు. సిటీలో స్ట్రీట్ లైట్ల రిపేర్, పునరుద్ధరణను అధికారులు పూర్తిగా పట్టించుకోవడం లేదన్నారు. సిటీ మొత్తంలో 5,40,000 లైట్లు ఉన్నాయని, 40,000 లైట్లు నిర్వహణ కోసం 2 మాత్రమే ఉండటం ఏంటని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీలో ఎలక్ట్రిసిటీ వ్యవస్థ చనిపోయిందన్నారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. గత 5 నెలలుగా స్ట్రీట్ లైట్స్ పునరుద్ధరణ వ్యవస్థ ఆగిందని, ఒక ఈఈ అండ్ ఎస్సీ వల్ల జీహెచ్ఎంసీ ఎలక్ట్రిసిటీ వ్యవస్థ కుప్పకూలిపోయిందన్నారు. స్ట్రీట్ లైట్స్ లేకపోవడం వల్ల క్రైమ్ పెరుగుతుందన్నారు. కార్పొరేటర్లతో పాటు మేయర్ సైతం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా జోనల్ భేటీలు ఎందుకు పెట్టాడని నిలదీశారు. స్ట్రీట్ లైట్ల అంశంలో అధికారులపై వస్తున్న ఆరోపణలపై విచారణకు హౌస్ కమిటీ వేస్తామని మేయర్ చెప్పారు. స్ట్రీట్ లైట్లపై ఇప్పటికే 2-3 సార్లు సమీక్షలు నిర్వహించామని, త్వరలోనే అన్ని అంశాలపై రివ్యూ చేసి సమస్యను పరిష్కరిస్తామన్నారు కమిషనర్ రొనాల్డ్ రాస్. ఇక జీహెచ్ఎంసీలో ప్రకటనలపై ప్రకంపనలు సృష్టించారు కార్పొరేటర్లు. మెట్రోలో ప్రకటనలు 2 ప్రైవేట్ సంస్థలు మాత్రమే నడిపిస్తున్నాయన్నారు. 1,000 కోట్లు సంపాదించుకుంటూ జీహెచ్ఎంసీకి ₹1 ట్యాక్స్ పే చేయడం లేదని గుర్తు చేశారు. మెట్రో పిల్లర్స్, మెట్రో స్టేషన్స్, బస్ షెల్టర్స్ లోని ప్రకటనలన్నీ కేవలం 2 ప్రైవేట్ ఏజెన్సీలు మాత్రమే ఏలుతున్నాయన్నారు. I&PR ట్యాగ్ రేట్ కంటే 5 రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నట్లు విమర్శించారు. ప్రకటనలో జీహెచ్ఎంసీలో కార్తిక్ అనే అధికారి కార్తిక్ ట్యాక్స్ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నట్లు సభలో ఆరోపించారు కార్పొరేటర్లు. జీహెచ్ఎంసీలో పనిచేస్తే జీహెచ్ఎంసీకి ట్యాక్స్ వసూలు చేయకపోగా కార్తిక్ ట్యాక్స్ పేరుతో వసూళ్ల దందా చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఎక్స్ అఫిషియో హోదాలో వచ్చిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సైతం అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులకు ప్రోటోకాల్ కనిపించడం లేదన్నారు. డిపార్ట్మెంట్ల మధ్య కోఆర్డినేషన్ లేదని ఫైర్ అయ్యారు. ఏదైనా సమస్య వస్తే తనది కాదని తప్పించుకుంటున్నారని అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు నేతలు. విధుల్లో
నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. జీహెచ్ఎంసీ అభివృద్ధి కోసం పనిచేసే అధికారులే ఇక్కడ ఉండాలన్నారు. సిన్సియర్ గా పనిచేసే ఆలోచన అధికారులకు లేకపోతే ప్రభుత్వానికి సరెండర్ చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఇక జీహెచ్ఎంసీ శానిటేషన్ పై విజిలెన్స్ హౌస్ కమిటీ వేయాలని, ప్రకటనలపై హౌస్ కమిటీ వేసి ప్రత్యేక అధికారిని నియమించి పూర్తి స్థాయి రిపోర్ట్ అందజేయాలన్నారు మేయర్. ఇంకొంతకాలం చూద్దాం మరి ఎంక్వైరీలో అధికారులు ఏం తేలుస్తారో.